సినీ నటి విజయలలిత అనంతపూర్ జిల్లా కమ్మదూరు గ్రామంలో గత 20 రోజుల కిందట పర్యటించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆమె అలుకూరి ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు మొక్కులు తీర్చుకోవడానికి వెళితే అక్కడ ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ వారు ఆమెను ఘనంగా స్వాగతం పలికారు. ఆమె కారు దిగగానే పూలదండలు, దుశ్శాలువాలతో ఆమెను స్వాగతం పలికారు. అంతేకాకుండా ఆమె భర్తకు కూడా ఇదే స్వాగతం పలికారు. సినీ నటి విజయలలిత మన కళ్యాణ్ దుర్గం హీరో షోరూమ్ బోంకిష్టప్ప కొడుకు సుధాకర అన్న భార్యనే సినీ నటి విజయలలిత అక్క కూతురు విజయశాంతి. ఈ విషయం చాలామందికి తెలియదు. ఆమె అలుకూరి ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు వెళ్ళగానే పూజారులు ఘనంగా స్వాగతం పలికారు. అయితే ఈమె పాగోడ శని ఆలయాన్ని సందర్శించినప్పుడు వారి కుటుంబ సభ్యులకు కూడా ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ వారు ఘనంగా సన్మానించారు. ఆమె ఆలయాన్ని చూసి ఎంతో మెచ్చుకుంది. శని ఆలయం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన ఆలయం అని తెలిపింది. మేడం, కమ్మదూరుకి రావడానికి కారణాలు ఏమిటి? కమ్మదూరులో నేను వాళ్ళ కోడల్ని మా మామగారి సమాధికి పూజ చేయడానికి వచ్చాను. మీ మామగారి పేరు? రామప్ప గారు. నటి విజయలలిత భర్త వారి నాన్న రామప్ప సమాధి కమ్మదూరు గ్రామంలో ఉంది. ఆ సమాధిని చూడ్డానికి, ఆ సమాధి వద్ద పూజలు చేయడానికి సినీ నటి విజయలలిత చెన్నై నుండి కమ్మదూరుకి రావడంతో బోంకిష్టప్ప కుటుంబ సభ్యులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. సుధాకర అన్న భార్యనే సినీ నటి విజయలలిత కమ్మదూరు, అలుకూరి, పాగోడ గ్రామాలకు వెళ్ళినప్పుడు చాలామంది ప్రజలు ఆమె దగ్గర ఫోటోలు దిగడానికి ఇష్టపడ్డారు. అయితే ఆమె వారందరి దగ్గర ఫోటోలు దిగి వారికి శుభాకాంక్షలు తెలిపింది. కమ్మదూరు మాజీ సర్పంచ్ బోంకిష్టప్ప కుమారుడు సుధాకర్ అన్నతో హెచ్టీవీ మాట్లాడగా, సినీ నటి విజయలలిత మా అన్న భార్య, నాకు వదినవుతుందని, మా సొంత వదినని హెచ్టీవీకి తెలిపాడు.